హాయ్ మ్యామ్, నమస్తే. నమస్తే నవీన్. మ్యామ్, చాలా మందికి కూడా చిన్న ఏజ్లోనే వైట్ హెయిర్ చూస్తూ ఉంటాం మనం. అంటే ఇప్పుడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత అది 50-60లో అయితే ఓకే, కానీ స్కూల్కి వెళ్ళే పిల్లల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. అట్లా ఈ వైట్ హెయిర్ రాకుండా ఏమైనా ఆయుర్వేదంలో మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయా, థెరపీస్ లాంటివి అట్లాంటివి? నవీన్ గారు, మీరు అనేది కరెక్టే. ముందప్పట్లోని మిడిల్ ఏజ్ పీపుల్కి తొందరగా గ్రే హెయిర్ వస్తుందని వచ్చేవారు. బట్ ఈ మధ్య 18 ఇయర్స్ 20 ఇయర్స్ పిల్లలు కూడా ఎక్సెసివ్ గ్రే హెయిర్ వస్తుంది మ్యామ్ అని వస్తున్నారు. దానికి కారణాలు మాట్లాడితే చాలా ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఎక్సెసివ్ పిత్త ఇంక్రీజింగ్ డయట్, ఎక్కువ సాల్ట్, ఎక్కువ స్పైసీ ఫుడ్, జీన్స్ డెఫినెట్లీ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. ఒక ఇంపార్టెంట్ ఆయిల్ ఉంది, దాని పేరు మహాభృంగరాజ తైలం. అది హెయిర్ థిన్నింగ్, ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ అంటే తెల్ల వెంట్రుకలు తొందరగా రావడం, హెయిర్ లాస్ కాకుండా హెయిర్ గ్రోత్, ఇటువంటి అన్ని సమస్యలకి చాలా మంచిగా పనిచేస్తుంది. ఇప్పుడు చెప్పాను కదా అని షాప్కి వెళ్ళి కొనుక్కుని రాసేసుకుంటే అది పనికి చేయొచ్చు, చేయకపోవచ్చు. మీకు ఎక్సెసివ్గా ప్రాబ్లం ఉంది అని అనిపిస్తే మీ దగ్గర ఉన్న జీవశ్రీ ఆయుర్వేదకు వచ్చి విజిట్ చేస్తే మేము ఒకసారి డీటెయిల్ హిస్టరీ తీసుకుని మీ ప్రకృతి ఏమిటి అని కనిపెట్టి అవసరం ఉంటే మీకు మంచి ఆయిల్స్, లేదు అంటే మన దగ్గర శిరోధార అనేది ఒక మంచి థెరపీ ఉంది. అలాంటి కేశ ఆయిల్స్ తోని ఒకసారి హెడ్ అంతా క్లెన్స్ చేసి స్ట్రెస్ లేకుండా, బికాస్ స్ట్రెస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఫర్ హెయిర్ లాస్, ప్రీమెచ్యూర్ గ్రేయింగ్. ఎస్ మ్యామ్, ఈ మధ్య మనం చూస్తే ఒక ఆర్టికల్ కూడా వచ్చింది ఏంటంటే ఎక్కువ మొబైల్స్ చూసేవాళ్ళు, అంటే నైట్ టైం ఎక్కువ బ్లూ స్క్రీన్ అనేది మన ఐకి ఇంపాక్ట్ అయినా కూడా వాళ్ళలో కూడా వైట్ హెయిర్ వస్తుందని చెప్పేసి విన్నాను మ్యామ్. నవీన్ గారు, ఇందాక మాట్లాడాం కదా, నైట్ టైం అంటే కఫ టైం. ఆ టైంలో మనం మేల్కొని ఉన్నాం అనుకోండి, వాత పిత్త ఇంబ్యాలెన్స్ అవుతుంది. పాలిత్యం, కాలిత్యం ఇటువంటివన్నీ పిత్త ఇంక్రీజ్ అవుతే వచ్చే సమస్యలు. టూ మచ్ ల్యాప్టాప్లో ఉన్న బ్లూ లైట్స్, మొబైల్లో ఉన్న బ్లూ రేడియేషన్స్, ఇవన్నీ కూడా స్పైసీ ఫుడ్, అన్టైమ్లీ ఈటింగ్, రాత్రి లేచున్నాం కదా అని ఆకలేయడం, నెట్ఫ్లిక్స్ బింజ్ వాచింగ్, బింజ్ ఈటింగ్, stress, comfort food and pastries తినబడి, refined. There are many reasons for all of these. సో ఏదో ఇన్స్టా చూసేసి లేదా ఎవరో చెప్పారని వినకుండా దగ్గర ఉన్న డాక్టర్స్ ఒకసారి కలిసి ప్రాపర్గా వాళ్ళు చెప్పింది లాజికల్గా ఉందా అని అనుకుని దెన్ యూ కెన్ అప్రోచ్ ఫర్ ట్రీట్మెంట్. ఎస్, ఇది మొత్తానికి ఏంటంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత వైట్ హెయిర్ రావడం అనేది కామన్ మ్యామ్, కానీ చిన్నపిల్లల్లో ఇట్లాంటి సమస్య వచ్చిందంటే మాత్రం దీన్ని తేలికగా తీసుకోకండి. సో ఇక్కడ ఆయుర్వేదంలో అయితే చాలా మంచి దీనికి థెరపీస్ అయితే ఉన్నాయని చెప్పేసి డాక్టర్ గారు చెప్తున్నారు. దీనికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఏదైనా కావాలంటే జీవశ్రీ ఆయుర్వేద వెల్నెస్ సెంటర్ వారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.